హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాష ఎడ్యుకేషనల్ హబ్. ఈ రోజు పాస్తా తయారు చేయబోతున్నాం. ఫస్ట్ పాస్తా ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి, కొంచెం నూనె వేసి, ఉప్పు వేసుకొని బాగా ఉడికియాల. అది ఉడికేటప్పుడు కొంచెం ఉబ్బుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చీస్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదంతా ఉబ్బిన తర్వాత జల్లెడలో అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని అది బాగా వేడేంత వరకు అలానే పెట్టుకొని నెక్స్ట్ అలానే కొంచెం వేడేంత వరకు అలాగే పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలి కట్ చేసుకునేవి. నెక్స్ట్ అది బాగా మిక్సింగ్ చేసి నెక్స్ట్ కరివేపాకు వేసి ఆ తర్వాత మిక్సింగ్ చేసి మళ్ళీ మిరపకాయలు అంటే చిల్లీస్ మళ్ళీ వేసి, లేకుంటే టమాటాలు చిల్లీస్ ఒకేసారి వేసి బాగా మిక్సింగ్ చేయాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేయాలి, పసుపు వేసి అలా కొంచెంసేపు ఉడకబెట్టాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ కొంచెం స్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకొని కొంతసేపటికి మిక్స్ చేయాలి. ధనియాల పొడి వేసుకొని నెక్స్ట్ అలా ఉడికినప్పుడు కొంతసేపు తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అందుకే మ్యాగీ మసాలా వేసుకోవాలి ఒక ప్యాకెట్. ఫస్ట్ కొంచెం సగం ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ సగం. తర్వాత ఉడికించిన పాస్తా దీంట్లోకి వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఆ జల్లెడగా ఉన్న పాస్తా మొత్తం బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అప్పుడు టేస్టీ పాస్తా రెడీ అవుతుంది. మళ్ళీ లాస్ట్ కి కొంచెం అప్పుడు సగం వేసింది, ఇప్పుడు సగం మ్యాగీ మసాలా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది పాస్తాకి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వేసింది. నెక్స్ట్ ప్లేట్లోకి సపరేట్ వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే నా సామి రంగా సూపర్ టేస్ట్, చాలా బాగుంది టేస్ట్. మీకు కూడా కావాలంటే ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.